ఎండాకాలం ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడుగంటుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అసలు నవంబర్లో 16 మీటర్ల ఉన్న భూగర్భ జలాలు ఫిబ్రవరి చివరి రోజుకి వచ్చేసరికి 10.22 మీటర్లకు చేరుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా భూగర్భ జలాలు అడుగంటడం పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఇప్పటికే తమ వేసిన బోర్లన్నీ కూడా కొద్దిగా నీరు పోయడంతో తమ పంటలు కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో వరి పండుతుంది. నిజామాబాద్ జిల్లాలో 4 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు అవుతుంది. వివిధ పంటలన్నీ కలిపి కూడా 5 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలన్నీ సాగు చేస్తున్నారు. ప్రధానంగా వరికి అత్యంత నీరు అవసరం ఉంటుంది. భూగర్భ జలాలు అడగడంతో ఆ వరికి నీరు పెట్టాలంటే రైతులు వివిధ ఆ పంటలు కాపాడుకునే దిశలో అందులో భాగంగా వరికి భారీగా నీటి తడులు అవసరం ఉన్న నేపథ్యంలో నీటి కొరత రావడం ఇప్పటికే నానా ఇబ్బందులు పడుతున్న రైతుల పరిస్థితి. రైతు అసలు ఎలా ఉంది? ఈ రైతు పొలాల్లో ఉన్నాం మనం నిజామాబాద్ జిల్లాలోని మిట్టపల్లి ప్రాంతంలో. రైతు తన పంటలు కాపాడుకునేందుకు ఉన్న బోరు నీళ్లతో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వారిని అడుగు. చెప్పండి, మీ పేరేం పేరు? గంగాధర్. ఎన్ని ఎకరాలు వేసిన వరి? 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఎట్లుంది వరి నీళ్లు? బాగా ఇబ్బంది, బాగా తక్కువైన నీళ్ళు, వాటర్ తక్కువ, గ్రౌండర్ మస్తు తగ్గింది. అండర్ గ్రౌండ్ వాటర్ బాగా తగ్గింది. మరో రైతు ఉన్నాడు. మీరు ఎన్ని ఎకరాలు వరి వేసారు? మేము 3 ఎకరాలు వేసినాము. అయితే అండర్ గ్రౌండ్ వాటర్ తక్కువ అయిపోయింది, మరి 50% తక్కువ అయిపోయింది. మరి ఇది వారాలంటే వాడతలేవు. మరి గింత జల్దీ ఫిబ్రవరిలోనే తక్కువ అయిపోయింది. ఈ మార్చి వచ్చింది, ఎండలు బాగా కొడుతున్నాయి. మరి ఎండలు ఈ రకంగా కొట్టినాక ఇంకా తక్కువ అయి మరి పంట ఇంటికి వస్తుందా లేదా తెలియదు. ఇంతకు ముందు ఫుల్ పోసే బోర్లు ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ముందు పుల్లు వస్తుండే, ఇప్పుడు జనవరిలో పుల్లు పోసింది. ఫిబ్రవరి వచ్చేలాగా తగ్గని. ఈ మార్చిలో ఇంకా 50% తక్కువ అయిపోయింది. గుంపించుకుంటూ వస్తుంది. ఇంతకంటే ఏం లేదు. పొలాలు నమ్మకం లేదు. పండతాయా పండయా గ్యారంటీ ఏం లేదు. కరెంట్ పరిస్థితి ఎలా ఉంది? ఆ కరెంట్ కూడా మస్తు తక్కువ అయిపోయింది. కరెంట్ పొద్దున కూడా మధ్యలో తీసేస్తుండు. మధ్యలో తీసేస్తుండు. మరి ఏంటంటే ముందు 18 గంటల కరెంట్ ఉంటుండే. ఇప్పుడు 18 గంటల కరెంట్ లేదు. ఎక్కడున్నది? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చి ఏదేం చక్కగా ఏం చెప్తలేడు. ఏం చెప్తుండు? ఇప్పుడు రైతు బంద్ వేస్తాడు, రైతు బంద్ వేయలేదు. ఇప్పుడు ఇది కరెంట్ కూడా ఫుల్ ఇస్తాడు, ఏది కరెంట్ కూడా లేదు. మరి కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు కరెంట్ మంచిగా ఉండే. కరెంట్ తక్కువ ఉండడం ఒకటైతే బోర్లలో నీళ్లు రాకపోవడం మరొకటి. ఎందుకంటే కరెంటు ఫుల్ గీయడం వల్ల కూడా బోర్లు ఉన్న బోర్లు కూడా ఎత్తిపోయే అవకాశం ఉంటాయి. కనీసం ఆ బోర్లకు సరిపోయేంత కూడా కరెంటు రావట్లేదు అంటాను. అదే మరి 18 గంటల కరెంట్ అని ఇవ్వాలి కదా. ఏదో తోడమైనా కానీ ఆఖరికి నూపుతాయి నీళ్ళ మీద నీళ్ళు. ఇప్పుడు ఆ మధ్యలో ఓ గంట సేపు ఉంచుకుంటా ఒక గంట తీసేసి ఇట్లాగా ఆ ఉన్న నీళ్ళు వెనక వస్తున్నాయి, ముందడికైతుంది పోతలేవు. యాడికెళ్ళిగా రెగ్యులర్గా ఇస్తేనే పోయి మంచిగా వాడుతుంది. రెగ్యులర్గా ఏంది ఆడికెళ్ళి వాడుతుంది. మధ్యలో మొత్తం సర్వ తీసేస్తుండు. మరి రాత్రి వరకు వస్తుంది ఇంకా తెలుస్తలేదు. పారిందే వాడుతుంది అంతే. ఈ పంటలు కూడా ఇంటికి వచ్చేది గ్యారంటీ ఏం లేదు. కష్టమే, బాగా కష్టం. ఈ రోగాలు కూడా బాగా ఉన్నాయి. ఇక ఊరియా కూడా సకా ఇస్తలేడు. ఊరియా మరి రేవంత్ రెడ్డికి ఇట్లా ఎందుకు ఎత్తుండు అసలు? ఇక్కడ మరో రైతు ప్రధానంగా వారికి సంబంధించి నువ్వు ఎన్ని ఎకరాలు వారు వేసినావు? నేను బిగినర పొలం వేసిన. బోర్లు కొంచెం గ్రౌండ్ వాటర్ తక్కువ అయింది ఇప్పుడు మార్చిలో. ఇంతకు ముందు 24 గంటలు ఇస్తుండే, ఇప్పుడు ఆ 18 గంటలు ఇస్తుండే. కానీ ఆ 18 గంటల లోపల మధ్యలో గంట ఇట్లా పోగొడుతున్నాడు. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన వేసుంటిది ఏం కథ అర్థమైతలేదు. అది కాదు నేను అనేది, బోర్ల సంగతి ఎలా ఉంది? బోర్లు ఇప్పుడు గ్రౌండ్ వాటర్ కొంచెం తగ్గింది. ఈ మధ్య చేతికి వచ్చేదాకా నమ్మకం తక్కువ ఉన్నది. ఇప్పుడు ఈ పంట ఇప్పుడు చేతికి వచ్చేదాకా నమ్మకం తక్కువ ఉంది. 18 గంటల కరెంట్ ఇస్తుండు, ఓకే. అందులో మధ్యలో గంట అర్ధగంట కట్ చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ పారింది వాడుతుంది సార్. ఈ పంట మా చేతికి వచ్చేదాకా నమ్మకం తక్కువ. ఇప్పుడు యూరియా లేక ఈ పొలం చూడండి సార్ ఎట్లుంది. మొత్తంగా చూడొచ్చు, రైతులైతే మేము వేసిన పంటలన్నీ కూడా చేతికి వచ్చే వరకు కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే యాసంగి పంట అంటేనే రైతుల కళ్ళల్లో
నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఒకవైపు వడగళ్ళు వానలు, మరోవైపు అత్యధికంగా ఎండలు కొట్టడం వల్ల కరెంటు కోతలు ఉండడం, దాంతోపాటు రైతులకు పారిన పొలమే మళ్ళీ మళ్ళీ పారడంతో పూర్తి స్థాయిలో చివరి వరకు కూడా నీరు అందలేని పరిస్థితి. మరోవైపు ఎండలు అధికంగా ఉండడం, భూగర్భ జలాలు అడుగంటుతున్న పరిస్థితి. భూగర్భ జలాలు లేకపోవడం ప్రధానంగా బోర్లు గతంలో 2 ఇంచుల ఫుల్ పోసేది, కానీ ఇప్పుడు గుంపించుకుంటా కొద్దిగానే పోస్తుంది. దానివల్ల మేము అనేక కష్ట నష్టాలు ఓర్చి పంటలు పండించాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీనివల్ల రైతాంగంకి ఈ ప్రభుత్వాలు ఎన్ని మారినా ఏం చేసినా రైతాంగాన్ని కన్నీళ్లు తప్పడం లేదని చెప్పి రైతులు వాపోతున్న పరిస్థితి. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో 4 లక్షలకు పైగా వరి పండిస్తున్న రైతులు ఉన్నారు. ఈ వరి పండించడం వల్ల అనేక కష్ట నష్టాలతో పండించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే భారీగా వర్షాకాలం రావడం, దీంతో అత్యధికంగా వర్షాలు పడడం, ఆ సమయంలో కూడా పంటలన్నీ నష్టపోయాయి. కానీ ఇప్పుడు కూడా ఏసంగిన పంటలు పండించడం వల్ల భూగర్భ జలాలు అత్యధికంగా ఉన్నాయి అనుకున్నాం. కానీ ఈ మార్చి మొదటి వారంలోనే భూగర్భ జలాలు కిందికి పోయి అడుగంటిన పరిస్థితి ఉంది. ఇప్పుడు భూగర్భ జలాలు 10 మీటర్లు 2.2గా భూగర్భ జలాలు నమోదవుతున్నాయి. మరిన్ని రోజులైతే భూగర్భ జలాలు మరింత అడుగంటే అవకాశం ఉన్నాయని చెప్పి భూగర్భ జలాల అధికారులు అయితే చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా పంటలు పండించాలంటే నీరు అధికంగా ఉండాలి, వరి సాగు చేయాలంటే నీరు అధికంగా కావాలి. ఏసంగి పంటలు పండించాలంటే కష్టంతో కూడుకున్న పని. దానికి అంత ఓవైపు భూగర్భ జలాలు అడగంటాం, మరోవైపు రానున్న రోజులు ఒకవైపు కరెంటు కోత, రానున్న రోజుల్లో పంటలు చేతికి వచ్చేసరికి వడగలవాలి. వీటన్నింటినీ కూడా కష్ట నష్టాల పాలవుతున్నాం రైతులు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా భూగర్భ జలాలు అడగడంతోనే చివరి వరకు కూడా తడి నీరు అందడం చెప్పి రైతులు వాపోతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కనవసాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.